సో వన్స్ అగైన్ బ్యాక్ విత్ ద న్యూ వీడియో. సేమ్ డే అనమాట, వేరే డే అంటే ఏం లేదు. తిరుమల కిట్టు యాదవ్ పలారం బండి ప్రొఫెషన్ దగ్గరకు వచ్చేసినాను. లైటింగ్ సెటప్, ముఖ్యంగా నేను లైటింగ్ సెటప్ కోసమే వచ్చింది. ఓకే, లెట్స్ సి, ఒకసారి చూద్దాం. యా, మొత్తానికి మీరు గట్టిగా చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. యూ కెన్ సీ దట్ అక్కడ బ్యానర్ స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ బ్యానర్ ఇందాకనే చూపించిన. సో అదిగోండి, యా, వన్ మోర్ బ్యానర్ ఓవర్ హియర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ముందే చెప్తున్నా, కొంచెం లాగ్ ఉంటుంది. లాగ్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే, లైటింగ్ అనేది చాలా దూరం నుంచి స్టార్ట్ అయింది. అదొక పిల్లర్, ఒక్కదానికి డబ్బులు ఉంటాయి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలియదు, ఏం చేసిరో తెలియదు. త్వరగా అయితే వెళ్ళిపోదాం. నిదానంగా చేసుకుంటుంటే టైం అయితే అయిపోతుంది. క్లియర్ గా చూడవచ్చు, ఇక్కడ నుంచి నో బైక్స్ అలౌడ్ అనమాట లోపలికి. అవుట్ సైడ్ నుంచి ఇంకో రూట్ ఉంది, అక్కడ నుంచి వస్తే మాత్రం వీ క్యాన్ అక్కడ నుంచి రావచ్చు. నో ఇన్కమింగ్, ఓన్లీ అవుట్ గోయింగ్ అనమాట. చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు పైన దండ చూసి నేను వెంకటేశ్వర స్వామి అనుకున్నా. ఈ బ్యానర్లో ఒక్కటే ఎంత ఏంటో నాకు తెలియదు. ఎవరికన్నా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో. హైదరాబాద్ వాళ్ళకి విజ్ఞప్తి, నా నుంచి ఒక కాంప్లిమెంట్ అనుకోండి. బాగుందండి మీ హైదరాబాద్. బోనాలకి ఇంత ఎంజాయ్ చేస్తారని నాకు తెలియదు. అంటే అందరు ఇంత గొప్పగా ఎంజాయ్ చేస్తారని కాదు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద లైటింగ్, కంటిన్యూగా మీకైతే పండుగలు జరుగుతూనే ఉంటాయి అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాలు, దాని తర్వాత నాగుల చవితి, దాని తర్వాత వినాయక చవితి, దాని తర్వాత దసరా, దాని తర్వాత దీపావళి, దాని తర్వాత కళ్ళు మూసుకొని తెరిస్తే న్యూ ఇయర్. ఈ చాట్ వాళ్ళు బతికేస్తారు. ఈ పూలకి ఇంకా మంచి జరగాలని కోరుకుందాం. అఫ్ కోర్స్ పండగలు వస్తే వాళ్ళదే పండగ అనుకోమని కాదు. మళ్ళీ ఇంకో లైటింగ్ సెటప్. ఇట్లా ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుంచి ఇంకొకటి జూమ్ ఇన్ చేస్తా, చూడండి ఒకసారి. చూసారుగా ఎంత పెద్దగా, ఎంత గొప్పగా, ఎంత అందంగా ఉందో. యా, చూడొచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎ ఫౌంటైన్ లాగా అనుకో, లేకుంటే శాండ్ లేయర్. అంతేనా? లైటింగ్ ఆర్చ్ ఉన్న ప్రతి చోట బ్యానర్ ఉంది. మినిమం 3 బ్యానర్లు అంట. అమ్మా, మా ఊర్లో ఒక్క బ్యానరు 12x8 సైజ్ వచ్చేసి 2500. ఆరామ్సే 3000 ఉంటుంది. అదిగో నా బండి ఈ రూట్ నుంచి వచ్చిన, నా బండి ఇక్కడ పెట్టేసిన. చూడండి బ్యానర్లు, లైట్ సెటప్ చూడండి. టికెట్స్ పోయినారబ్బా జనాలు. లైటింగ్ చూసిన ప్రతిసారి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. డీజే సెటప్ అనుకోరు ఖాళీ. చెప్తున్నా ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినారో మనకైతే తెలియదు. యా గైస్, తిరుమల కిట్టు యాదవ్ పలారం బండి ప్రవేశం. విగ్రహం బాగుంది కానీ కళ్ళు ఎందుకు మూసుకోవాలని అర్థమైతలేదు. అమ్మవారు కలిసి 9 అమ్మవార్లను పెట్టినట్టున్నారు నాకు తెలిసినంత వరకు పలారం బండి ప్రొసెషన్ లో. మొత్తానికి ఇక్కడ ఇంకో అమ్మవారు చూడొచ్చు, వారాహి అమ్మవారు. చాలా గొప్పగా పెట్టినారు అబ్బా. ఇక్కడ లైటింగ్ సెటప్ తో పాటు అమ్మవార్లను కూడా అరేంజ్ చేసినాడు. 9 మంది అమ్మవార్లని. వేరే కొన్ని చోట్ల ఉండదు. ఓకే, యూ కెన్ సీ ఇక్కడ 6వ అమ్మవారు. ఇక్కడ చూడొచ్చు 7వ అమ్మవారు.
గైస్ మొత్తానికి చూడవచ్చు ఇక్కడ సెటప్ లైక్ మొన్న ఇదంతా వాటర్ పడి మొత్తం కింద దించినారు. ఐ థింక్ ముందర సెటప్ అనుకుంటా, ఇదైతే కాదు. ఇవన్నీ డీజే షార్పీ లైట్స్. సో యా, ఇక్కడ వన్ మోర్ లైటింగ్ సెటప్. శ్రీరాముల కళ్యాణం లాంగ్ యాంగిల్ లో చూపిస్తా. ఇక్కడ కూడా కొంచెం ఫీల్ ఉంది అయ్యా. చూడొచ్చు, నీళ్ళని చూడొచ్చు. అక్కడైతే నీళ్ళని కూడా చూడలేము మరి అయ్యా. అయ్యో గుడి ఇక్కడ బాగా అనిపిస్తుంది. గుడి అసలు చేసుకోలేము రా దర్శనం. ఏం గొప్ప అయినా లైటింగ్ సెటప్. బ్రహ్మదేవుడు లైటింగ్ సెటప్. అగైన్ డీజే చూడొచ్చు. మళ్ళీ ఎవరిస్తారు డబ్బులు, నిజంగా డబ్బులు ఎవరు పెడుతున్నారు తెలియదు. చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. బ్రహ్మదేవుడు లైటింగ్ సెటప్. బ్రహ్మదేవుడు లైటింగ్ సెటప్. క్రేన్ తో పూలదండ అరేంజ్ చేయడం పెద్ద బాస్. ఎవరికో తెలియదు, క్రేన్ తో పూలదండ అరేంజ్ చేశారు. జూమ్ చేస్తాం చూడు. You can see our 3 police officers. Great police officers. ఇలా చూడొచ్చు. ఇంకొక లైటింగ్ సెటప్. డీజే సెటప్ కూడా ఉంది. మా వైఫ్ చాలా పెద్దది మామ. మళ్ళీ జరిగే డబ్బులు ఎవరేస్తున్నారు అర్థం కావడం. బికాస్ ఒక్క డీజే సెటప్ దగ్గర మనుషులు తక్కువ లేరు. ఇక్కడ మన ఆడపిల్లలు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సైడ్ కూడా చూసుకున్న లైటింగ్ సెటప్ చూడొచ్చు అయ్యా. లోపల నుంచి వచ్చేసరికి తచ్చిపోయినా మళ్ళీ బయటికి పోవాలా. బండిని తెచ్చుకోవాలంటే బయటికి పోవాలా. చచ్చిపోయినట్టే. పోదాం, మళ్ళీ పోదాం. చూడొచ్చు ఫైనల్ లైటింగ్ సెటప్. ద ఎండ్ అనుకోరు. ఇంకా మొత్తానికి మనం సైడ్ లైటింగ్ చూసినాం, మిడిల్ లైటింగ్ చూసినాం, సైడ్ అది ఇక్కడ రివర్స్ లైటింగ్ కూడా ఉందబ్బా. విష్ణుమూర్తి పడుకొని ఎప్పుడు సేవ తీరుతుంటాడు. మనం చేసే కళాకారుల పంచాయతీలన్నీ చూస్తుంటాడు పైనుంచి. సో యా, మేబీ తాగేది ఉంటుందేమో కానీ కొట్టడాలు అనేది నార్మల్ గా జరుగుతాయేమో కానీ నెవర్ సీ సచ్ దిస్ క్రౌడ్. స్టెప్ అయితే వేయాలని ఉంది కానీ మనది రాజ్యం కాదు ఇది. చూద్దాం, స్టెప్ అయితే వేయడానికి ట్రై చేస్తా లోపలికి పోయి.
ఇక్కడ ఎవరిదో ఫోన్ ఎవరో పట్టేస్తున్నారు. ఇద్దరు ఫోన్లు పోయినాయి. చిన్న గొడవ జరుగుతుంది. చూడొచ్చు ఎట్లా ఎగురుతున్నారో. తాగినోడికి తాగినంత, ఎగిరినంత చికెన్ అయితే పెడతారు, తిన్నోడికి తిన్నంత. మొత్తం మీద కిట్టు యాదవ్ అన్న ఫేమస్. ఇక్కడ లైటింగ్ సెటప్, ఇక్కడ అమ్మవారు, ఇక్కడ గోపురం. యా అబ్బా, మొత్తానికి ఫైనలీ గైస్ లైక్ హ్యూజ్ క్రౌడ్ అయిపోయింది. హ్యూజ్ అంటే హ్యూజ్. లైటింగ్ సెటప్ తీసుకొని జస్ట్ ఫోటో అలా తీసుకొని మధ్యలో ఎగ్జాక్ట్ మండపం దగ్గర ఎగిరి వచ్చేసరికి ఇలా తడిసిపోయిన మొత్తం. ఇంకా దాని తర్వాత వచ్చేసి దాని తర్వాత ఎక్స్ట్రీమ్ అనుకోరు ఇక. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ క్రౌడ్. నేను నంద్యాలలో కూడా చూడలే, అంటే చూసినాం కానీ వినాయక చవితికి ఒకటే. ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలే. యా దాని తర్వాత వచ్చేసి మధ్యలో ఏం జరిగిందని చెప్పాలా మీకు. నాది నక్లీస్ గోల్స్ అని చెప్పి డీజే సాంగ్ పెట్టిండు. మొత్తానికి రుబ్బి పెట్టినారు. అక్కడ నుంచి జస్ట్ రావడానికి 10 నిమిషాలు టైం పట్టింది. సో ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. స్టార్టింగ్ టు హోమ్. ఓకే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, స్టే సేఫ్, యువర్స్ మనీ, బాయ్.